అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించి సీఎంఓతో భేటీ. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియరెన్స్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కేంద్రం తరహాలోనే ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు రావడం జరిగిందండి. ప్రతి 3 నెలలకి ఒకసారి గ్రీవెన్స్ డే నిర్వహించాలి. సో సీఎంఓ ముఖ్య కార్యదర్శికి ఏపీ జేసీ వినతిపత్రం సమర్పించడం జరిగింది. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారికి చైల్డ్ కేర్ లీవ్లు సిఎల్స్ మనకి 2 సంవత్సరాలు అయితే ఇస్తున్నారండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 6 నెలలు ఇస్తున్నారు. దాన్ని కూడా కేంద్రం తరహాలోనే 2 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు. అయితే చైల్డ్ కేర్ లీవ్లను ఖచ్చితంగా 2 సంవత్సరాలకి పెంచాలని డిమాండ్ అయితే ఉంది. అయితే ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కరించబడాలి అంటే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకరోజు నిర్వహించి హెడ్ ఆఫీసుల స్థాయిలో ప్రతి 3 మాసాలకు ఒకసారి ఆయా శాఖల ఉద్యోగ సంఘాలతో సంబంధిత మంత్రులు, శాఖాధిపతులు ఉద్యోగ సంఘాల సమావేశాలు నిర్వహించి తద్వారా లక్షలాది మంది ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని ఏపీ జేసీ అమరావతి డిమాండ్ కూడా చేస్తుందండి. అయితే ఇప్పటి వరకు పెన్షనర్ చనిపోతే వారి కుటుంబంలో విడాకులు పొందిన కుమార్తెలకు పెన్షన్ అయితే మంజూరు అయ్యేదని, అయితే అక్టోబర్ 30వ తేదీన ట్రెజరీస్ డైరెక్టర్ కేవలం పెన్షనర్ బతుకున్నప్పుడు విడాకులు పొందిన ఆడపిల్లలు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హులని ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం పరిశీలన జరిపి వెంటనే ఉపసంహరించాలని కోరింది. ఇక కేంద్ర ప్రభుత్వం తరహాలోనే పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న భార్య ఇరువురు మరణిస్తే వారి కుటుంబంలోని విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్స్ అయితే మంజూరు చేయాలని, వీటితో పాటుగా మెడికల్ కన్సల్టేషన్ పొందేందుకు డాక్టర్ల కమిటీ సూచించిన కొత్త జబ్బులను చేర్చాలని, కారుణ్య నియామకాల ద్వారా కండిషనల్ టైపిస్ట్గా నియామకం పొందిన వారందరికీ ఒకే రకంగా సర్వీసులో చేరినట్టు నుండే వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఏపీ జేసీ అమరావతి డిమాండ్ చేసింది. ఇక పూర్తి పెన్షన్ పొందేందుకు కమిషన్ ఫ్యాక్టర్ ఆధారంగా 15 సంవత్సరాలకు బదులు 11 సంవత్సరాలు 3 నెలల వరకే వారి పెన్షన్ నుండి రికవరీ చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచందర్కు ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ ప్రెసిడెంట్ దామోదరరావు తదితరులు అయితే వినతిపత్రం సమర్పించారండి. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా వారి యొక్క ప్రమోషన్స్, రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లో బదిలీలపై ఆర్టీసీలో నిషేధం ఎత్తివేయాలని, వైద్య సౌకర్యాలు పాత పద్ధతిలో ఉండేలా చూడాలని తదితర అంశాలతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తక్షణమే డీబీసీ నిర్వహించి తహసీల్దార్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ సమావేశంలో ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు వాళ్ళు పాల్గొనడం కూడా జరిగిందండి. సో ఖచ్చితంగా ఈ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయాలి.